పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మత్స్యకారుల కాలనీ సమీపానికి వరద చేరుతుంది. దాచపల్లి మండలం రామారావు మత్స్యకారుల కాలనీ సమీపానికి కృష్ణానది వరద నీరు చేరుకుంటుంది. ఇక నాగార్జున సాగర్ నుంచి 4 లక్షల క్యూసెక్ల నీరు విడుదల కావడంతో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పుష్కర్ ఘాట్ల మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇదే ఉధృతి కొనసాగితే కాలనీలోకి వరద నీరు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీనికి తోడు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అవును.